మేనరికంగా పెళ్లి చేసుకోవడం వల్ల కంటికి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నార్మల్గా కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనము దగ్గరి వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో మెయిన్గా మనం చూసేది రేచీకటి. దీన్నే రెటినైటిస్ పిగ్మెంటోసా అని కూడా అంటాము. ఇది కంటికి సంబంధించినటువంటి రెటీనాకి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం. దీంట్లో వీళ్ళు స్లోగా బ్లైండ్ అయిపోతూ ఉంటారు. ఇది మామూలుగా జెనెటికల్గా మాత్రమే మనకి కనిపించేటువంటి కంటి జబ్బు. సో ఇలాంటి కంటి జబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరి సంబంధికులనే చేసుకోవడం వల్ల వాళ్ళ పిల్లల్లో ఇంకా ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే దగ్గరి వివాహాలని చేసుకోకపోవడమే మంచిది అని మనం చెప్తూ ఉంటాం. ఇంతేకాకుండా కొన్ని రకాల కంటి ప్రాబ్లమ్స్లో మామూలుగా వాళ్ళు దగ్గరి వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు అవి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్లో అవి మళ్ళీ సేమ్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే నార్మల్గా మనము పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడైనా లేదా ఇలాంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ పిల్లల్ని కనేటప్పుడైనా కూడా కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. ఎవరైతే ఆల్రెడీ రెటినైటిస్ పిగ్మెంటోసాతో బాధపడుతూ ఉంటారో జెనెటికల్గా ఇది మళ్ళీ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, లేదా ఒక బాబు వాళ్ళకి పుట్టిన పిల్లల్లో ఒకరికి ఒకవేళ ఆర్పీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నట్టయితే నెక్స్ట్ చైల్డ్ని మళ్ళీ ప్లాన్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మనము ఆయుర్వేదంలో గర్భ సంస్కారము అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో అది చేసుకున్నాకే మీరు ప్లాన్ చేసుకుంటే కొంతవరకు మనం దాన్ని తగ్గించుకోగలుగుతాము. లేదా ఆల్రెడీ అలాంటి జెనెటికల్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఒకవేళ పిల్లల్ని కనాలి అన్న ఆలోచనతో ఉన్నట్టయితే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఇలాంటి గర్భ సంస్కారం అనే ఈ చికిత్సను చేసుకున్న తర్వాత కొన్ని రకాల పంచకర్మ చికిత్సా విధానాలను కూడా చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్టయితే ఇది వాళ్ళ పిల్లలకి రాకుండా ఉండడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని హైడ్ చేసి వాళ్ళు అలానే జనరేషన్ టు జనరేషన్ని దాన్ని క్యారీ చేయడం వల్ల ఈ జబ్బులు అనేవి ఇంకా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పీరియాడిక్గా పంచకర్మ చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని కనే ముందు కొన్ని రకాల పుంసవన సంస్కారము అండ్ గర్భ సంస్కారాలు లాంటివి చేసుకొని పిల్లల్ని ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఆ ప్రాబ్లమ్ని ముందుకు పంపించకుండా ఆపిన వాళ్ళు అవుతారు. అందుకే మనము ఇలాంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కపుల్స్కి కావచ్చు, లేదా జెనెటికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనల్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి ఈ పంచకర్మల యొక్క ఇంపార్టెన్స్ అండ్ గర్భ సంస్కారం యొక్క ఇంపార్టెన్స్ మనం డెఫినెట్గా కౌన్సిలింగ్ చేస్తాము. ఇవి చేసుకోవడం వల్ల అండ్ ఇంకా కన్సాంగ్వినిటీ అంటే క్లోజ్ రిలేషన్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఈ మూడింటి మీద వాళ్ళకి మనం అవగాహన ఇస్తూ వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలో కూడా మనం వాళ్ళకి చక్కగా వివరిస్తూ ఆ రకంగా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి నార్మల్గా వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు ఓవర్కమ్ అవ్వడమే కాకుండా మంచి సంతానాన్ని కనడానికి కూడా వీలుంటుంది. సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి రెటినైటిస్ పిగ్మెంటోసా అనే ప్రాబ్లంతో బాధపడుతున్నా లేదా జెనెటికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా కూడా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఇలాంటి పంచకర్మ టెక్నిక్స్ని అండ్ కొన్ని రకాల సంస్కారాలను చేసుకున్న తర్వాత మీరు పిల్లల్ని కన్నట్టయితే మీరు ఆ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వకుండా ఆపిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.